హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటల ఛానల్లో పకోడా గురించి తెలుసుకుందాం. ఇది రెగ్యులర్గా మనం చేసుకునే ఉల్లిపాయ పకోడీ లాగా కాదండి. దీనిని గట్టి పకోడా అంటారు. నేను ఊర్లో ఉన్నానని చెప్పాను కదా, సో రెసిపీస్ అన్నీ మా అత్తమ్మ, మా తోడికోడలు వాళ్ళే చేస్తున్నారు. నేను ఓన్లీ షూట్ చేసుకుంటున్నాను. లేట్ చేయకుండా గట్టి పకోడా ఎలా చేయాలో చూసేద్దామా. మిక్సీ జార్లో 50 గ్రాములు అల్లం, 4 వెల్లుల్లి గడ్డలను ఈ విధంగా తొక్క వలిసేసి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అలాగే 20 లేదా 25 పచ్చిమిర్చి వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. నేను కారం తక్కువ ఉన్న పచ్చిమిర్చిని వేసుకున్నాను, అందుకే ఎక్కువ వేసాను. మీరు తీసుకున్న పచ్చిమిర్చి కారంను బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, మనం మిక్సీ పట్టుకున్న తర్వాత పేస్ట్ ఈ విధంగా వస్తుంది. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత నేను ఇక్కడ కిలో శనగపిండిని జల్లించి తీసుకున్నాను. ఇప్పుడు అందులో సుమారు 100 గ్రాముల నూనె వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో మనం వాటర్ ఏమి వేయమండి, ఈ నూనెతోనే మనకు అంతా కలిసిపోతుంది. ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 స్పూన్ వరకు వంట సోడా, ఇంకా ఇక్కడ 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని బాగా సన్నగా చీలికల్లాగా కట్ చేసి వేస్తున్నాను. అలాగే కరివేపాకు, మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం పేస్ట్ని వేసుకోవాలి. అలాగే జీడిపప్పులను వేసి అంతా కలిసేలా కలుపుకుందాం. ఇంకో విషయం అండి, ఇక్కడ మనం దాల్చిన చెక్కని మిక్సీ పట్టించి పౌడర్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టించి వేసుకోవాలి. అలా అని దాల్చిన చెక్క పొడిని ఎక్కువ వేసుకోకండి, స్మెల్ ఎక్కువ వస్తూ పకోడా అంత బాగుండదు. దానికి సరిపడా మాత్రమే వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఇందులో మనం వాటర్ ఏం వేయకుండానే మనకి మిశ్రమం అంతా గట్టిగా వచ్చింది కదా, అంటే ముద్దలాగా వచ్చింది కదా. మనం ఇందులో ఆయిల్, ఉల్లిపాయలు వేయడం వల్లనే ఈ మిశ్రమం అంత గట్టిగా ముద్దగా వచ్చింది. ఇక్కడ మా అత్తమ్మ మొత్తం మిశ్రమంలో వాటర్ చల్లకుండా కొద్దిగా మిశ్రమాన్ని పక్కకు తీసుకొని దానికి సరిపడా వాటర్ చల్లి కొంచెం ముద్దగా అయ్యేలాగా చేస్తున్నారు. మొత్తం మిశ్రమంలో వాటర్ వేసి కలుపుకున్నామంటే ఉల్లిపాయల వలన పిండిలో నీరు వచ్చేసి మిశ్రమం జారుగా అయిపోతుంది. అందుకోసమే కొద్దిగా పిండిని పక్కకు తీసుకొని దానికి సరిపడా వాటర్ మాత్రమే చల్లుకొని కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని ఈ విధంగా లైట్గా ప్రెస్ చేయాలి. ఎక్కువ మందంగా తీసుకోకండి, లైట్గా అంటే కొద్ది మిశ్రమాన్ని తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పకోడా లాగా మనం ముద్దలాగా వేసుకోవాలి. ఎక్కువ మందంలో కాకుండా పలుచగా రౌండ్గా కాకుండా జస్ట్ ఊరికి అలా ప్రెస్ చేసి వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం పకోడాని చేసి పెట్టుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మనం జీడిపప్పు అవి వేసాం కదా, చాలా చాలా బాగుంటాయి. ఇందులో జీడిపప్పు కంపల్సరీ వేసుకోండి, పకోడీ చాలా చాలా బాగుంటుంది. ఎక్కువ వేసుకున్నా పర్లేదండి, తక్కువ వేసుకోకండి. తర్వాత కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసి మనం ముందుగా చేసుకున్నాం కదా పకోడాలని, వాటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో కేర్ఫుల్గా వేసుకోవాలి. నేను ఇక్కడ ఊర్లో ఉన్నాను కాబట్టి అన్ని రెసిపీస్ని పొయ్యి పైన చేస్తున్నాను. లైటింగ్ న్యాచురల్గా ఉంటుంది కాబట్టి బయట ఉంటుంది పొయ్యి, అందువల్లనే నేను బయట చేస్తున్నాను. దీనిని మీరు స్టవ్ పైన చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో అటు ఇటు కలుపుకుంటూ పకోడీని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దీనిని మనం హై ఫ్లేమ్లో వేయించుకోకూడదండి, ఎందుకంటే పైన బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది, లోపల పిండి పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి దీన్ని మీడియం ఫ్లేమ్లోనే మనం అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, పకోడా ఎంత చక్కగా కాలిందో, బ్రౌన్ కలర్లోకి వచ్చి క్రిస్పీగా ఉంది. మనం ఆయిల్ వేసుకోవడం వలన పకోడా క్రిస్పీగా వస్తుంది. దీన్ని తింటుంటే చాలా బాగుంటుందండి, మధ్యలో జీడిపప్పులు తగులుతూ ఆ దాల్చిన చెక్క ఫ్లేవర్, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఫ్లేవర్ అన్నీ కలుస్తూ చాలా బాగుంటుంది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇలాంటి వేడివేడి పకోడీ లేదా బజ్జీలు ఇవి చేసుకొని టీ టైంలో స్నాక్స్ లాగా తిన్నామంటే ఆహా, ఆ మజానే భలే ఉంటుంది కదా అసలు, వర్షం పడుతూ ఇలా తింటూ ఉంటే. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ గట్టి పకోడీతో కర్రీ కూడా చేయొచ్చండి, అది కూడా చేశాను. ఆ రెసిపీని కూడా త్వరలో పోస్ట్ చేస్తాను. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో టేస్టీ గట్టి పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ బటన్ని ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వీడియోని చూసేయచ్చు. థ్యాంక్ యూ.